అబ్బా గులాబ్ ఆసన్ లేదు కానీ ఇప్పుడు లైలా సినిమాకి వచ్చిన మంచి ఫ్లేవర్స్ ఉన్నాయి ఇక్కడ. ఒక్క ఫ్లేవర్ కాదు, అగో మల్లెతీగ లెక్క ఆకాంక్ష కూడా ఉన్నది, పక్క పొంటి జర డేంజర్ ఉన్నది. అన్న అయితే తెలుసు కదా, అన్న యాటిట్యూడ్ చూస్తే ఎవ్వరికైనా మ్యాడ్ ఎక్కిపోతుంది అంతే. అట్లుంటుంది మూడు. ఏందన్నా మూనా ఫుల్ మూన్ లెక్కనే ఉన్నావు నువ్వు. ఇచ్చి పాడు సికింద్రాబాద్ వద్దన్న ఇప్పుడే ఇడవక, అడిగినప్పుడు ఇడుతూ ఎప్పుడు పడితే అప్పుడు ఇడవకే, అడిగినప్పుడు ఇడుతూ. అట్లనే నలుగుట్ల నారాయణ కాదు, ఇప్పుడు రామ్ నారాయణ డైరెక్టర్ ఇద్దరికి కాంపిటీషన్ లెక్క కొడుతున్నది మీ ఇద్దరికి. అదే నేను కూడా కథ పనికి వచ్చినప్పుడు నువ్వు అంత స్మార్ట్ ఉన్నావు, నాకెందుకు చెప్తున్నావు స్టోరీ అన్న. ఎవరైనా సొంతంగా మనం అనుకోగానే బాడీ మీద మన మీద మనకు నమ్మకం ఉండదు కదా. ఇప్పటికి ఇంత తెల్లగున్నా కూడా ఇసువకన్నా కూడా ఒక్కొక్కసారి అద్దం ముంగట చూసుకుంటావా ఆయన? నేను అనుకుంటా ఇంకా జర్ర కర్రెగా ఉంటే బాగుండనే. సత్ అంత స్మార్ట్ ఎందుకు లేని అనుకుంటా. అయితే ఇది నీ లోపట ఉన్న చూడు, అది నీకే ఇయ్యాలనా? కాదు, నా లోపల ఉన్నది నువ్వే లైలకి ఇచ్చిన అని చెప్పి నా పేరు ఏంటంటే మైలా అని చెప్పు. అది నువ్వు లైల లెక్క చేసినావు కదా, అది నేను నీకు డైరెక్టర్కి ఇస్తే నీకే ఇచ్చినట్టు అవుతుంది. అదే డైరెక్టర్కి ఇచ్చినాం అనుకో, అది గేటఫ్లు ఉన్నప్పుడు నీకు ఇస్తాను. ఎట్లా కుదిరింది అట్లా మరి? ఏందంటా నన్ను ఈయన నవ్విపించాడు ఫస్ట్ కథ నీకు వచ్చి, ఇంకా నేను నవ్విద్దామని డిసైడ్ అయినా జనాలు నచ్చి చేసి. అండ్ సినిమాలన్నీ సీరియస్ ఫైట్ యాక్షన్ అయినాయి కదా, ఒకసారి ఒక ఫుల్గా నవ్విపించే సినిమా చేద్దామని డిసైడ్ అయిన ఉండే. నేను నవ్విపిస్తే ఎట్లుంటుందో ఒకసారి కంప్లీట్గా డిసైడ్ అయ్యి అన్నది ఈ సినిమాతో డిసైడ్ అయిన ఉండే. కానీ ఎవరైనా కూడా ఒకటి అంటే ఇట్లా గేట్ ఆఫ్ అనగానే అమ్మో అందులో నా కుతికే సఫుడు ఏరే అవుతుంది ఇట్లా అయిపోతుంది అనే అనుమానం కొట్టలేదా? నాకెందుకో నేను కత్తిలా ఉంటానని నాకెందుకో ఫీలింగ్ ఉండే. ఉన్నావే, అందుకే కోసుకపోతున్నావు ఏడబడితే అందరి గుండెల్ని కోసుకపోతున్నావు. ఇక్కడ కాదు, జై బాలయ్య అన్న కూడా నీ పేరే తలుస్తాడు, మళ్ళీ ఇక్కడ మెగాస్టార్ సార్ అన్న కూడా నీ పేరే. ఇట్లా చేస్తావు అట్లా ఏమైనా తాయితలు కట్టుకొని పోతావా? ముందే పోయేటప్పుడు ఒక జపం. అదంతా ఏం లే, అందరూ ఇండస్ట్రీ అంతా నాకు తెలిసి అందరూ ఇప్పుడు ఎనీ ఫీల్డ్ ఒక దాన్ని ఏమంటారు యూనిటీ ఉంటుంది కదా. నాకు తెలిసి మన తెలుగు ఇండస్ట్రీలో వీఆర్ బ్లెస్డ్ విత్ దట్ యూనిటీ. ఎనీ డే లాస్ట్కి వస్తే ఇట్స్ ఆల్ లవ్ టువర్డ్స్ సినిమా మీద ఉన్న ప్రేమ. ఇప్పుడు నేను చిరంజీవి గారికి నా ట్రైలర్ చూపించగానే కూడా హీ ఫెల్ట్ హ్యాపీ అబౌట్, అంటే ఒక యాక్టర్ వచ్చి ప్రయత్నం చేస్తుంటే మనలో ఉన్న ఆర్టిస్ట్ ఒక ఫీల్ అవుతారు. సో చిరంజీవి గారి లోపల ఉన్న ఆర్టిస్ట్ అప్రిషియేట్ చేసారు నన్ను, అంటే చాలా బాగుంది చూడండి కదా ఇలా అని కూడా. సో ఐ థింక్ ఇట్స్ ఆల్ లవ్ టువర్డ్స్ సినిమా ఎండ్ ఆఫ్ ది డే. అడుగుతున్నారు గాను నిన్న మొన్న ఇంటర్వ్యూలకు పోతే అందులోకి గేట్లకు పోయినావు లేకుంటే కాంపౌండ్లోకి పోయినావు అంటే నాకు కాంపౌండ్ అంటే అది గుర్తుకు రాలేదు. ఆ కాంపౌండ్ వీళ్ళంతా కలిసి కాంపౌండ్లకి ఎందుకు పోతారు? ఏమన్నా రెస్టారెంట్ బార్లకన్నా పోతారు కానీ వీళ్ళు కాంపౌండ్లకి ఎందుకు పోయారని నాకు డౌట్. అంటే గోల్నాక సైడ్ ఉంటాం కదా. ఇదేంటే సికింద్రాబాద్ డైలాగ్ కొట్టినవాడు, ఇచ్చిపాడ్ సికింద్రాబాద్. అవును, అది అంటే ఆడ పోయి చూస్తుంటావు మెల్లగా మాస్క్ పెట్టుకొని ఏదైనా షా హోటల్ కాడ ఆడి తింటుంటావా? నేను వచ్చిందే అడిగేది అంటే మళ్ళీ ఇప్పుడు రావాలి. నేను తిరగని ఇరానీ కేఫ్ లేదు, నేను చూడని పొద్దున్న 4ంటికి పాయ ఏడేడ దొరుకుతుంది, ఇరానీ చాయ్ ఏడ బాగుంటుంది. ఉద్దర పెడుతుంటే అప్పుడు పెడుతుంటే ఇన్ఫ్యాక్ట్ మాకు ఉద్దర షాప్లో ఒకళ్ళ దగ్గర ఫుల్ అయితే ఇంకొక దగ్గర అందరిది కలిపి ఒక సంవత్సరంలో ఒక టైం వస్తుంది, అప్పుడే క్లియర్ అవుతుండే. ముఖాలు చూపించుకుని కూడా సిగ్గైతుండే అప్పుడప్పుడు ఉద్దర పెట్టిన దుకాణంలోకి పోయి. కానీ అంటే పోతే ఇంకా ఆమె వచ్చిర్రా అని చెప్పి మంచిగా మళ్ళీ టిఫిన్ పెట్టి పంపిస్తుండే. పెయింట్ కాలనీలో ఒక ఆంటీ ఉంటుండే, అది తెలిసి ఆమె ఖుషి అవుతుంది. ఇప్పుడు డైరెక్టర్ రామనారాయణ అన్న పెద్దగా సినిమాలు ఏం తీయలేడు, అది కూడా బట్టల బట్టల రామస్వామి. ఈసారి కూడా బట్టలు వేసి చేంజ్ చేసినాం, ఆయనకు బటర్ ఫ్లై చేసినాం. చూస్తే బుగ్గల జాకెట్ ఇట్లా లేస్తుంటే అబ్బా
అవులవు చెప్పబుద్ధి అవుతుండే అంతే అవులవు కాదు అభిమాన సింగ్ అన్న అయితే మొత్తం ఆనే పడిపోయింది ఇంట్లో పోయి చెప్పేసిండా పెళ్లి చేసుకుంటా అంటని పెళ్లి చేసుకుంటా అంటుండా ट्रेलर లో చూసినంత వరకు చెప్పేసిండు అని చెప్పి शादी అంటున్నాడు కదా करते क्या आप लैला से पूछ रहा हूँ ना हाँ हाँ फुल तैयारी रहता शादी का हाँ। आपको भी इनवाइट किया है अच्छा मुंबई में ऐसा आदमी कभी लगे आपकी हाँ लगा ना हाँ हाँ हाँ, बॉम्बे में तो ऐसे ही चलता है सब अभी चल रहे हैं ब्रेकअप हो गए हो गया ब्रेकअप जैसे ही लैला लाइफ में आई सब ब्रेकअप हो गया अच्छा स्पोर्टिव है सर हाँ पूरा फुल नहीं सर आपका फुल फॉर्म ये सिंह है ना हाँ हाँ सिंह अभिमन्यम सिंह सिंह या हाँ। हाँ। सिंह बोले अभिमन्यु बोले तो क्यों ऐसा लगाया भगवान का ऐसा नाम रहते ना हाँ सिंह मतलब शेर ना हाउ सिंह शेर है शेर तो माता की सवारी होती है हाँ हाँ, अच्छा 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 आप बिहार से आए ना सर हाँ बिहार से आया क्या क्या लाए वहाँ से इधर सब कुछ ले आया ये आंख ले आया ये चेहरा ले आया ये दांत ये हाथ ये पैर वैर सब हाँ वहीं का है इधर भी है वो हाँ, तो वो अच्छा है जरूरत ना। नहीं वो आपका भी अच्छा हाँ, है तकलीफ पड़े तो पूछते मगर वो नहीं है ये कोई फिल्म तकलीफ के पड़े तो मुझसे पूछिएगा जरूर मैं नहीं, आपके सर। काम आऊंगा फिल्म के बारे में अभी वो इधर लोकल का चल रहा है ना आपका कुछ एटीट्यूड इसमें लगाया नहीं बहुत मैं तो स्टार्ट में जब राम मेरे पास आए और ये स्टोरी नरेट करने लगे तो मैं स्टोरी तो सुन रहा था पर मैं राम का फेस ही देखे जा रहा था बिकॉज राम इतना खुश था ये स्टोरी नरेट करते हुए और हर सीन वो जैसे कर रहा था जैसे कि वो इसके दिमाग में सब कुछ छपा हुआ है और इसने मुझे पूरी फिल्म वहाँ दिखा दी मैं बहुत एक्साइटेड हो गया बिकॉज एट द एंड ऑफ द डे मैं डायरेक्टर के कन्विक्शन पे ही चलता हूँ और राम का इतना सॉलिड कन्विक्शन था इस फिल्म को लेके हालांकि फिल्म देखी जाए तो वैसा एकदम फॉर्मूला फिल्म नहीं है थोड़ा सा रिस्की भी था जिस तरह का हम लोग स्टोरी लाइन ट्राई कर रहे हैं विश्वक का जो इमेज चेंज है मैं भी एक खतरनाक इंटेंस से अचानक कॉमेडी के अवतार में तो काफ़ी कुछ चैलेंजिंग था ही मगर जैसे ही ऑन बोर्ड हम लोग आए विश्वक मिला और सब कुछ इतना इजी गोइंग हुआ एक और बहुत अजीब सी बात मैंने इस फिल्म के बारे में नोटिस की कि फर्स्ट डे जो भी एक्टर 2 दिन के लिए भी आया उसने बोला कि सर क्या फिल्म बन रही है फिल्म सुपर हिट है तो वो एक पूरा पॉजिटिविटी पूरा पॉजिटिव वाइब्स फर्स्ट डे से गैदर होती चली गई इस फिल्म के लिए विच इज़ आई थिंक इज़ अ वंडरफुल थिंग ये टीम वर्क है ना टीम वर्क क्या ये షైన్ స్క్రీన్ है ना ये अभी पहले फिल्म है ना आपका అంటే నీకు తెలుగులో అడగాలి అందులోకెళ్ళి మీకైతే ఫస్ట్ సినిమానే కదా ఇంట్లో షైన్లో ఫస్ట్ అంటే ఎక్కువ ఫస్ట్ నువ్వే బోనే కొట్టుకున్నావు కదా ఏంటిది నీకు నువ్వే పైసలు పెట్టుకున్నావు కానీ ఏది ఫస్ట్ ఫలక్నామాగా అప్పుడు మనం పెట్టాం అంటే చాలా మంది మన సిద్ధన్న కూడా అంతేగానే ఈ అమ్మ మన కథ మనం రాసుకొని మనమే అవును. అట్లా ఫురు ఫైనల్ మీ ఇద్దరు కనిపిస్తారే అవును ఏక్ మినార్ దో మినార్ లెక్క మ్మ్. హైదరాబాద్లోకి వెళ్ళి మినార్ అసలు ఒక కప్పు సాసర్ పట్టుకొని చాలా అయ్యి ఇవాళ చాలా బాజీ లెక్కలు చేసుకుంటా మంచిగా పోరగాలను మ్యాడ్ చేసేసారు అవును. అంటే మజాక్ కాదు జర తక్కువ టైంలోనే ఇదంతా అవును. ఫట్ట 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 వెళ్ళిపోయింది మళ్ళా మతికొస్తాయా పాత దినాలు వస్తాయి వద్దురా అంటే వెళ్ళిపోతుంటా అప్పుడప్పుడు మిడ్ నైట్ మళ్ళీ షాదాబ్ గాడికి మ్మ్. ఆడ నీలోఫర్ కాడ ఛాయ్ దానికి ఒకసారి పోతే మొన్న లొల్లి అయిపోయింది అంటే ఏదో పోయి వెళ్ళిపోవాలని ఉంటుంది మ్మ్. నాకు ఇష్టం నేను ఎందుకంటే నేను ఆ గల్లీలో తిరిగి పెరిగిన హైదరాబాద్లో ఒకరు వచ్చి నన్ను గుర్తుపడతారు సుర్రా అని వచ్చి ఇట్లా గెలుకుతారా అంత లేదు పోగానే అటాకే ఉంటుంది కదా ఇంకా మొత్తం అందులో ఆడు దిక్కు అంతా ఫలక్నామా దాసి ఇంక ఎక్కువ ఎక్కేసిన ఏరియా అదంతా మ్మ్. సో ఉంటుంది పోవాలని వెళ్తుంటా మధ్యలో